అపూర్వ, మనకు కాని వారి కోసం మనం తగ్గాల్సిన అవసరం లేదు. వెళ్దాం, పద పద. అవసరం లేదు. ఈ ఇంటి కోడల్ని నేనున్నాను కదా ఇందు, నేను తీస్తానులే. అంతకంటేనా వదినా, తప్పకుండా నువ్వే తీ. ఏం అవసరం లేదు. క్షేమంగా వచ్చిన మా అమ్మకి దిష్టి బొమ్మ దిష్టి తీయడం నాకు ఇష్టం లేదు. ఏంట్రా అంత మాట అనేసావు? నా కోడలు ఎంత అందంగా ఉందో చూడు, బంగారు బొమ్మరా. అమ్మా, నీకేం తెలీదమ్మా, ఈ మధ్య దిష్టి బొమ్మలు ఇలాగే ఉంటున్నాయి. ఇది మరీ టూ మచ్ అన్నయ్య. మీరందరూ కలిసి తనని ఎక్కువ సపోర్ట్ చేయకండి. అసలే తిక్కది. ఆ మాత్రం సపోర్ట్ దొరికితే తలపైకి ఎక్కి కూర్చుంటుంది. మా అమ్మకి నేనే దిష్టి తీస్తాను. ఇలా ఇవ్వు. ఈ ఇంటి కోడలుగా అత్తయ్యకి నేనే దిష్టి తీయాలి. ఆ మాటకొస్తే నీకు తీయాల్సి వచ్చినా నేనే తీయాలి. ఏం అవసరం లేదు, నేను తీస్తాను. అరే, నేను తీస్తాను. వద్దని చెప్తున్నాను కదా. నేను తీస్తాను. నేను తీస్తానని చెప్తున్నా. నేను తీస్తానని చెప్తున్నానా? నేను తీస్తాను. అన్నయ్య, ఇంకా మీరు ఇలా చిన్నపిల్లల్లాగా పోట్లాడుకుంటుంటే చూడముచ్చటగానే ఉంది, కానీ ఇక్కడ పెద్దమ్మ నీరసంతో నిలబడిపోయింది కదా, అది కాస్త ఆలోచించండి. నువ్వు కాదు, వదినా కాదు, ఇద్దరు కలిసి దిష్టి తీయండి. ఈ ఆలోచన ఏదో బాగానే ఉంది, ఆ పని చెయ్యండ్రా. మావయ్య వచ్చారు. మిమ్మల్ని చూసి చాలా బాధపడ్డారు, కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. కానీ నీకు తెలుసు కదా అత్తయ్య, తర్వాత గగన్ బావ మావయ్యని చూశాడు. మెడ పట్టుకుని బయటికి గెంటేశాడు. మావయ్య బాధతో వెళ్ళిపోయారు. ఇదిగోండి అత్తయ్య, మావయ్యకి 100 ఏళ్ళు. తనే ఫోన్ చేస్తున్నారు. అమ్మ భూమి, మీ అత్తయ్యకి ఇప్పుడు ఎలా ఉందమ్మా? బానే ఉంది మావయ్య, డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాం. ఇప్పుడే అత్తయ్య మీ గురించి అడుగుతుంది. నేను ఒకసారి మీ అత్తయ్యతో మాట్లాడచ్చా? మాట్లాడొచ్చు మావయ్య. అత్తయ్య, మావయ్య మాట్లాడతారంట. లేదు భూమి, నేను మాట్లాడను. గగన్ ఏ క్షణమైనా రావచ్చు, నేను మాట్లాడను. అత్తయ్య, మీరు మాట్లాడండి, బావని నేను చూసుకుంటాను. మాట్లాడండి, మాట్లాడండి. మీరు మాట్లాడుతుండండి, నేను బయట వెయిట్ చేస్తుంటాను. హలో శారదా, నువ్వు నా గురించి అడిగావా? అదేం లేదండి, మీ సంతోషం కోసం భూమి అలా చెప్పింది. సర్లే శారదా, నువ్వు క్షేమంగా ఉన్నావు, అదే నాకు సంతోషం. అంతకు మించి నాకింకేం అక్కర్లేదు. శారదా, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.